హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ వెబ్సైట్ 2025కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతో తెలుసుకుందాం. సో ఆల్రెడీ మన బోర్డు వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అంటే 2025 వెబ్సైట్కు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో అందులో క్లియర్గా రాశారు, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోతో తెలుసుకుందాం. సో ఎవరైతే వెబ్సైట్కు ప్రిపేర్ అవుతున్నారో, సో రాద్దామని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా ఎన్ని వరకు అయితే చూడండి. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సో తెలంగాణ వెబ్సైట్ 2025కు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకుంటే అది క్యాస్ట్ వైజ్గా డివైడ్ అవుతూ ఉంటుంది. సో అందులో ఫస్ట్ ఇంజనీరింగ్. సో ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దామనుకుంటున్నారో సో వాళ్ళైతే మెయిన్గా ఎస్సీ అండ్ ఎస్టీ. సో ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే జస్ట్ 500. సో వాళ్ళకి 500 రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ 500 కడితే చాలు. సో అది కూడా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళే. అండ్ మిగతా క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే బీసీ, ఓబీసీ, సో మిగతా క్యాస్ట్ వాళ్ళు 900 అయితే కట్టాలి. సో రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించి ఇంజనీరింగ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 పే చేయాలి. అండ్ మిగతా క్యాస్ట్ వాళ్ళు అయితే 900 పే చేయాలి. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ చేద్దామనుకుంటున్నారో వాళ్ళలో ఎవరైతే ఎస్సీ అండ్ ఎస్టీ, సో సేమ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేమ్ 500. సో 500 పే చేస్తే చాలు. అండ్ మిగతా క్యాస్ట్ వాళ్ళు, సో మిగిలిన క్యాస్ట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ కాకుండా మిగిలిన క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 900 పే చేయాలి. సో రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఈ విధంగా ఉంది. అది కూడా క్యాస్ట్ వైజ్గా డివైడ్ చేసి ఉంది. సో ఒక క్యాస్ట్ని ఎక్కువ చేసి ఒక క్యాస్ట్ని తక్కువ చేసి కాదు, జస్ట్ క్యాస్ట్ వైజ్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 అండ్ మిగిలిన క్యాస్ట్ వాళ్ళు 900. సో అది ఇంజనీరింగ్ తీసుకున్నా లేకపోతే అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ. సో ఇదైతే రిజిస్ట్రేషన్కు సంబంధించి డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం.